أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ సుబ్నామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, పెద్దలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని శుభాలను కురిపించును కాక ఆమీన్. మనం ఇంతవరకు కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ నుండి 2వ అధ్యాయం 255వ వాక్యం యొక్క రబ్బీ మూలంను విన్నాము. దైవం తెలియజేస్తున్నాడు, సృష్టికర్త ఆ దైవం, ఆ సర్వేశ్వరుడు, ఆ అల్లాహ్ తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన చరాచర సకల సృష్టికి మూలాధారం. ఆయన ఇప్పుడు సజీవంగా ఉండేవాడు, నిత్యుడు, అనంతుడు. మహాశిలారా, వాస్తవ దైవ భావన గురించి మనం తెలుసుకుంటున్నాము. దైవం ఎవరు, ఆయన ఎలాగుంటాడు, ఆయన ఎంతమంది ఇత్యాది విషయాల గురించి మనము తెలుసుకుంటున్నాము. దైవం తెలిస్తే ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా మనకు ఉన్నటువంటి భావన ఏమిటంటే, అందరికీ కూడా దైవం ఒక్కడే, దేవుడు ఒక్కడే అని మాటకైతే చెప్తాం, కానీ ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ధర్మానికి, ఒక్కొక్క లేకపోతే కులానికి ఈ విధంగా వివిధమైనటువంటి దైవాలు ఉన్నారు అని సహజంగా మనిషి భావిస్తూ ఉంటాడు. అయితే అసలు దేవుళ్ళు ఎంతమంది అన్న ప్రశ్నకు సమాధానం వెతికి ముందు అసలు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నను గురించి కూడా మనము వెతకాలి, సమాధానాన్ని గురించి వెతకాలి. ఎందుకంటే కొంతమంది దైవం లేడు, ఈ సృష్టి అంతా కూడా దానికదే నడుస్తుంది అన్న భావనను కూడా కలిగి ఉంటారు. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఈ సృష్టిలో ఏ పనైనా కూడా, లేకపోతే ఏ వస్తువైనా దానికదే ఉనికిలోనికి వచ్చేసింది, దానికదే తయారైపోయింది అంటే మనిషి నమ్ముతాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మాత్రం కూడా అంగీకరించాడు. ఇక్కడ వస్తువు అక్కడికి దానికి అదే వెళ్ళిపోయింది అంటే మనిషి ఒప్పుకోడు ఈ రోజున. అలాంటిది ఇంత అనంతమైనటువంటి సృష్టి, ఏ మాత్రం కూడా అంతం లేనటువంటి, మన ఊహకు కూడా అందనటువంటి అనంతమైనటువంటి సృష్టి, దానికి అదే నడుస్తుంది. అనేక కోటాను కోట్ల గ్రహాలు మన చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్కటి కూడా ఢీ కొనకుండా, మరి ఎవరు చెప్పిన విధంగా తమ కక్షల్లో అవి నడవడం, సమయానికి వానలు, ఎండ, ఇదన్నీ కూడా పగులు రేయి ఏర్పడడం, ఇవన్నీ ఒక్కసారి మనము మనసు పెట్టి ఆలోచన చేస్తే దానికదే వచ్చేస్తున్నాయి, దానికదే జరిగిపోతున్నాయి అంటే ఏ విధంగా నమ్ముతాం? ఒకసారి చూడండి. ఒక ఫ్యాక్టరీ ఉంది, మరి దానికి అదే తయారైపోయింది, అందులో ముడిసరుకు దానికదే వచ్చేస్తుంది, వస్తువులు కూడా వాటికి అవే తయారైపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? అది ఎలాగవుతుందండి, దానికదే ఎలాగొస్తుంది అని చెప్పేసి మనం చెప్తాం. మరి ఈ విధంగా మనిషి ఈ విధంగా దానికదే పుట్టేస్తున్నాడు, ఏ మాత్రం కూడా ఎవరి ప్రమేయం లేకుండా అతనే జన్మను పొందుతున్నాడు అని మనం అంటే ఒప్పుకుంటామా? ఎంత మాత్రం కూడా కాదు. అలాగే ఒకసారి ప్రకృతిని కూడా మనము పరిశీలన చేసినట్లయితే, ఒక చిన్న సంస్థకు ఇద్దరు పెద్దలు ఉన్నారనుకోండి, అధికారులు ఉన్నారు అని అనుకుందాం. ఆ వ్యవస్థ చిన్న వ్యవస్థ, ఆ వ్యవస్థ ఏదైనా సక్రమంగా నడుస్తుందా? ఇన్ని గొడవలు వచ్చేస్తుంటాయి, మనం చూస్తుంటాము. అలాగే సంసారాన్ని చూడండి, ఇద్దరు సమానమైనటువంటి అధికారులు గల వాళ్ళు ఉన్నట్లయితే ఆ సంసారం సవ్యంగా నడుస్తుందా? ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రకృతి ఇంత క్రమబద్ధంగా, ఇంత లయబద్ధంగా
ఏ మాత్రం కూడా పొరపాట్లు అనేవి లేకుండా ఇంత చక్కగా నడుస్తున్నది అంటే నడిపే శక్తి ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఇంత క్రమంగా ఏ విధంగా నడుస్తుంది? అందుకనే ఈ రోజున పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు సైతము ఈ సృష్టిని నడిపే ఒక మహత్తరమైనటువంటి, ఎవరికి తెలియనటువంటి, ఊహకు కూడా అందనటువంటి ఒక శక్తి ఉన్నది అని చెప్పేసి చెప్తారు. దెర్ ఈజ్ వన్ పవర్ బిహైండ్ ఎవ్రీథింగ్ అని. కాబట్టి ఏమీ లేదు అని ఎంత మాత్రం కొట్టివేరు వాడు. ఏదో ఒక శక్తి నడుపుతున్నది ఈ ప్రపంచాన్ని. అయితే ఆ శక్తిని దైవం అని పిలవడానికి వారంత మాత్రం కూడా ఒప్పుకోరు, అది తర్వాత సంగతి. అయితే ఒకే ఒక శక్తి మాత్రం ఉన్నది ఈ ప్రపంచంలో. అంటే మనిషి ఏ విధంగా అనుకుంటున్నట్టు మాత్రం ఏ విధంగా కూడా లేదు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు, ఎండకు ఒక దేవుడు, వానకు ఒక దేవుడు, సూర్యుడు, చంద్రుడు, ఈ విధంగా రకరకాల దేవుళ్ళు అని భావించడం మాత్రము మనిషి కేవలము ఊహ ద్వారా అతను చేస్తున్నాడు తప్పించి వాస్తవంగా అయితే ఏమాత్రం కూడా కాదు. ఇంతమంది ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత సవ్యంగా నడవదు, ఒకటి. రెండు, మానవులందరూ కూడా ఒకే విధంగా ఎంత మాత్రం కూడా ఉండరు. వీళ్ళను తయారు చేసే వేరు వేరు దైవాలు అయినప్పుడు ఒకే విధంగా ఎందుకు తయారు చేస్తారు? ఉదాహరణ చూడండి, ముస్లింల దేవుడు వేరు అనుకుందాము. ముస్లింలు, హైందవులు, క్రైస్తవులు ముగ్గురిని మనం పక్క పక్కన పెడితే ఏదైనా తేడా కనబడుతుంటుందా? మరి ఈ ముగ్గురిని తయారు చేసిన వాళ్ళు వేరు వేరు అయినప్పుడు ముగ్గురు ఒకే విధంగా ఏ విధంగా ఉంటారు? చిన్న పిల్లవాడిని మనం అడిగినప్పటికీ కూడా ఈ ముగ్గురిని తయారు చేసేవాడు ఒక్కడే అని చెప్తాడు. పోనీ చూడండి, ఒకరిలో రక్తం ఎర్రగా ఉంది, ఇంకొకరిలో రక్తం ఇంకొక రంగులో ఉండాలి కదా, తయారు చేసేవాడు వేరు అయినప్పుడు. లేదే, ఒకే రంగు ఉంటుంది, ఎర్రటి రంగే ఉంటుంది అందరిలో కూడా. బాధ కలిగితే కారే కన్నీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఈ మతాల పేరిట, ఈ కులాల పేరిట ఈ రోజున ఎంత మారణకాండ జరుగుతుంది. మనిషి చంపుకు తింటున్నాడు ఈ రోజున మతాల పేరిట. ఇది ఏదైనా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే చేయగలడా? ఒకసారి చూడండి. ఈ రోజున నోరు లేని జీవాలకు ఉన్నటువంటి హక్కులు మనిషికి ఉండటం లేదు. మహాశిలాలు నోరు లేని జీవాల గురించి మనుషులను చంపుతుంటున్నారు ఈ రోజున. చుట్టూ ప్రపంచాన్ని ఒకసారి పరిశీలన చేయండి. కాబట్టి నా మతానికి ఒక దేవుడు, నీ కులానికి ఒక దేవుడు, ఎంతకాలం ఈ మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నాడు. చంద్రమండలానికి సైతం వెళ్ళి అక్కడ ఇల్లులు కట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, నా కులం వేరు, నీ కులం వేరు, ఎంతకాలం మనిషి ఈ రోజున విడిపోయి ఉంటాడు? ఇంకెంతకాలము స్వార్థపరుల చేతుల్లో తన జీవితాలను పణంగా పెడతాడు? చూడండి మహాశిలారా, సాధారణమైనటువంటి మానవులకు ఏ విధమైనటువంటి తేడాలు ఉండవు. కానీ కొంతమంది ఉన్నారు, స్వార్థపూరిత శక్తులు, తమ స్వలాభం కోసము, తమ అధికారం కోసము ఈ మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ విధంగా చేయకపోతే వాళ్ళ పప్పులు ఎంత మాత్రం కూడా ఉడకవు. అందుకని మనుషులను విడదీస్తుంటారు, మతాల పేరుని విడదీస్తుంటారు, కులాల పేరుని విడదీస్తుంటారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే విధంగా చేస్తారు, తద్వారా వాళ్ళ అధికారాన్ని పొందుతుంటారు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అంటే ప్రతి మనిషి కూడా గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ఎందుకు ఇంతకాలం, ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఈ అరాచకాలు, మారణకాండ జరుగుతాయి, మనం సమర్థిస్తాము వీటిని అని చెప్పి. కాబట్టి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనందరిని పుట్టించినటువంటి ఒకే ఒక శక్తి, ఆయనే మనము దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము, అరబీ భాషలో అల్లా అంటున్నాము, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటున్నాము, హిబ్రూ భాషలో యెహోవా అంటున్నాము. చూడండి, ఒక గ్లాసులో నీళ్లు ఉంటాయి, ఒక వ్యక్తి దాన్ని పానీ అంటాడు, ఇంకొక వ్యక్తి దాన్ని నీళ్లు అంటాడు, ఇంకొక వ్యక్తి దాన్ని వాటర్ అంటాడు, ఇంకొక వ్యక్తి దాన్ని తన్ని అంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అయిందంటే, నా పానీ గొప్పదని ఒకడు అంటుంటే, లేదు లేదు నా నీళ్లు గొప్పదని ఇంకోటి అంటున్నాడు, మీ ఇద్దరిది కాదు నా వాటర్ గొప్పదని ఇంకోటి అంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఒకే వస్తువు గురించి కొట్టుకుని చేస్తున్నారు ఈ రోజున. కాబట్టి మహాశిలారా, మనం ఆలోచన చేసి ఈ పరిస్థితిని మనము మార్చాలి, మనమే మన సమాజాన్ని మార్చుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మనము ఆలోచన చేయాలి. ఈ సృష్టిని నడుపుతున్నది ఒకే ఒక దైవము, ఆయన కారణంగా నీ సమస్తమంతా కూడా ఇంత సవ్యంగా, ఇంత క్రమంగా నడుస్తుంది.
మానవులందరూ ఒకే విధమైనటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నారు. మానవులందరూ కూడా ఒక్కటే. కొద్దిపాటి జీవితం ఇది. ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అంతే తప్పించి ఈ విధంగా కులాలు మతాల పేరిట మారణ హోమాన్ని చేసుకుని మనము బాధపడి మన సంతానాన్ని బాధపెట్టి సమాజాన్ని అస్తవ్యస్తం అంత మాత్రం కూడా చేసుకోకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచన చేసి సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. మహాశిలరా, మీరు దైవం తెలియజేస్తున్నాడు. అంతిమ దైవ గ్రంథం ఖురానే కాదు, దైవ గ్రంథంగా పిలువబడే ఏ గ్రంథాన్ని కూడా మీరు పరిశీలన చేయండి. మానవ సమాజాన్ని బాగుపరిచే విధంగానే ఉంటాయి, మానవ కళ్యాణాన్ని కోరే విధంగానే ఉంటాయి తప్పించి మీరు కొట్టుకోండి, మీరు చంపుకోండి, రక్తపాతాన్ని చేసుకోండి అని ఎక్కడైనా ఉంటుందా? ఆ విధంగా ఉన్నట్లయితే అది దైవ గ్రంథం అనిపించుకుంటుందా? ఎంత మాత్రం కూడా కాదు మహాశిలారు. దైవ గ్రంథాలన్నీ కూడా సన్మార్గాన్ని బోధిస్తున్నాయి, మానవత్వాన్ని బోధిస్తున్నాయి, మంచిగా ఉండండి ఈ 4 రోజులు అనే బోధిస్తున్నాయి తప్పించి కొట్టుకుని చావండి అని ఏ గ్రంథం కూడా బోధించడం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ సృష్టికర్త కేవలము ఒకే ఒక్కడు. దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, లౌకాన్ ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా ఫసదతన్. ఓ మనిషి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చెయ్యి. ఈ సృష్టిలో ఒక్కడు కాకుండా అనేక మంది కర్తలు ఉన్నట్లయితే అస్తవ్యస్తమైపోయేది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేవారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఈ సృష్టి అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది. ఎందుకంటే 2 సమానమైనటువంటి శక్తులు ఒక చోట ఉండలేవు. ఒక వరలో 2 కత్తులు ఎమడలేవు అని చెప్తారు. అదేవిధంగా బలమైనటువంటి దేవుడు మిగిలేవాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకుని సృష్టి అంతటి సర్వనాశనం చేసేవారు. కానీ ఆ విధంగా జరుగుతుందా? లేదు. ఎంతో సవ్యంగా, ఎంతో క్రమంగా, మరి ఇంత లయబద్ధంగా, ఇంత క్రమబద్ధంగా ఈ సృష్టి నడుస్తున్నది అంటే నడిపే శక్తి ఒక్కడు మాత్రమే అయిన కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మహాశిలరా, దైవం కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను ఒకసారి పరిశీలన చేయండి. ఈ ఎండను, ఈ వానను, ఈ గాలిని ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా ఉంటుందా? ఎందుకంటే కురిపించేది వేరే వేరే అయినప్పుడు మనం భావిస్తున్నట్లుగా నా మతానికి ఒకడు, నీ మతానికి ఒకడు అని భావిస్తున్నప్పుడు వాన పడుతున్నటువంటి ఆ పరిస్థితిని ఒకసారి చూడండి. మానవులందరికీ సమానంగా పడుతుంది. మరి అది కురిపించేది ఒక్కడు కాకుండా 2, 3 ఉన్నట్లయితే ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు ముస్లింల దేవుడే కురిపిస్తున్నాడు అనుకుందాము, హైందవుల మీద పడేది కాదు అది. పోనీ హైందవుల దేవుడే కురిపిస్తున్నాడు అనుకుందాము, క్రైస్తవ సోదరుల మీద పడేది కాదు అది. కానీ ఆ విధంగా జరగడం లేదు, అందరి మీద సమానంగా పడుతుంది. ఎందుకంటే కురిపించేవాడు ఒక్కడు కాబట్టి. ఆయన దృష్టిలో మానవులందరూ కూడా సమానమే. ఎందుకంటే అందరినీ ఒకే విధంగా తయారు చేశాడు ఆయన. ఒకరిని స్పెషల్గా ఇంకొకరిని ఇంకొక విధంగా చేయలేదు. ఆయన దృష్టిలో మానవులందరూ కూడా సమానమే. సరే మహాశిలారు, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో దైవ భావనకు సంబంధించి ఆలోచన చేద్దాము. మన మనసును మనము ఆలోచింపజేసి సత్యాన్ని గ్రహించి ఆ విధంగా సమాజాన్ని మార్చే ప్రయత్నము మనం చేద్దాము. సృష్టి ప్రభు అల్లా మనందరికీ మార్గనిర్దేశన చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. వాకులు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.